భారత్ అమెరికా మధ్య హాట్ డిబేట్ అక్రమ వలసలు. అక్రమంగా వలస వచ్చిన తర్వాత తరిమి కొడతామని ట్రంప్ గర్జిస్తూ ఉంటే భారత్ మరో మాట చెప్పింది. ఈ అంశాన్ని దృష్టికోణం మార్చాలని, సమస్య పరిష్కారాలకు చేయాల్సింది చాలా ఉందని ట్రంప్కి చెప్పారు మోదీ. మోదీ ఏమన్నారో ఆ పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అక్రమ వలసదారులపై భారత్ అమెరికా ముందడుగు వేశాయి. అక్రమ వలసలపై ట్రంప్ వాదనకు మద్దతు పలుకుతూనే నాణానికి రెండో పార్శ్వంపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. విదేశాల్లో క్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి తీసుకుంటామని ట్రంప్కి మోదీ హామీ ఇచ్చారు. మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ ని ధ్వంసం చేయడంలో అమెరికా సాయాన్ని కోరారు ప్రధాని మోదీ. ఈ అంశంపై ఇక ముందు రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. అక్రమ వలసదారుల విషయంలో ఇతర దేశాల మాదిరిగా భారత ప్రధాని మోదీ అడ్డుపడలేదు, వ్యతిరేకతను చూపలేదు. కానీ అసలు విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు అక్రమ వలసల విషయంలో ట్రంప్ ఒకటే వాదన వినిపిస్తున్నారు. అక్రమంగా వలస వచ్చి తమ దేశంలో నివసిస్తున్న వారిని వారి స్వదేశాలకు పంపేస్తామని అన్నారు ట్రంప్. కానీ ఈ మొత్తం వ్యవహారంలో అసలు కోణాన్ని ట్రంప్ ప్రస్తావించడం లేదు. అది మనుషుల అక్రమ రవాణా. తప్పుడు మార్గాల్లో విదేశాలకు వెళ్లటం, ముఖ్యంగా అమెరికాకు వెళ్లటం అంత ఈజీ కాదు. ఎవరి సహకారమో లేకుండా సామాన్యుడు చట్ట విరుద్ధంగా అమెరికాలోకి ఎంట్రీ అవ్వటం, అక్కడ తలదాచుకోవటం అనేది అసాధ్యం. దీని వెనుక ముఠాలు పనిచేస్తున్నాయి. గుజరాత్, పంజాబ్ నుండి వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై భారత్ ఫోకస్ పెట్టింది. అక్రమ వలసలు అని ట్రంప్ అంటున్నారే గాని మనుషుల అక్రమ రవాణాని మరిచిపోయారు. ఇప్పుడు ట్రంప్ సమక్షంలో ప్రధాని మోదీ అచ్చంగా అదే మాట చెప్పారు. అక్రమ వలసలకు తాము వ్యతిరేకం అంటూనే దీనికి రెండో కోణం ఉందని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి తెలిపారు. हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. लेकिन बात हमारे लिए वहाँ से रुकती नहीं है. ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज़्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है. और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए. और अमेरिका और भारत मिल करके हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए. అమెరికాలో 7.5 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వమే చెబుతోంది. అయితే వీరిలో 20,000 మందిని భారత్కు పంపించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. ఇటీవల 104 మందితో కూడిన సైనిక విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది. సంకెళ్లు వేసి భారతీయులను తరలించడంపై, సైనిక విమానంలో తరలించడంపై భారత్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మనుషుల అక్రమ రవాణా అనేది ముఖ్యం కాదని, మనుషుల వలసలు మాత్రమే కాదు, మనుషుల అక్రమ రవాణా విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థలను, ఇంటెలిజెన్స్ ను ప్రధాని మోదీ ఒక రకంగా ప్రశ్నించినట్లయింది. అక్రమ వలసలు అంటూ అగ్రరాజ్యం గగ్గోలు పెడుతోంటే భారత్ మాత్రం మనుషుల అక్రమ రవాణాపై అమెరికా సహకారాన్ని కోరుతోంది. ఈ విషయంపైన రెండు దేశాల మధ్య సహకారం అవసరమని అమెరికాకు భారత్ తేల్చి చెప్పింది. The cooperation of the United States in finding out more details about these rackets, and if need be through institutional cooperation between the law enforcement authorities and intelligence organizations of the two countries to actually try and do something about these ecosystems that enable this particular phenomenon. So this is something that the two sides will continue to discuss. మోదీ అమెరికా టూర్ తరువాత మనుషుల అక్రమ రవాణాపై ఫోకస్ పెరిగింది. అమాయకులకు ఆశలు చూపి మభ్యపెట్టి అమెరికాకు తరలించే ముఠాలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి? ఈ ముఠాలు ఎలా పనిచేస్తున్నాయి? ఈ ముఠాలకు మన దేశంలోనూ అమెరికాలోనూ సహకారం ఎవరందిస్తున్నారు?
ఈ అంశాలన్నీ ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి.